ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఎంతమంది ఆపుదామనుకున్నారు, చాలామంది వ్యతిరేకత ఈరోజు చూసినాం. అయినా తీన్మార్ మల్లన్ననే గెలిచిందని చెప్పేసి ప్రకటించింది. ఇందులో చాలామంది చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటకుండా కూడా డిక్లేర్ చేసింది అనేది కూడా రాకేష్ రెడ్డి గారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఎనీహౌ కంగ్రాచులేషన్స్ తీన్మార్ మల్లన్న. మాది సక్సెస్ఫుల్ కూటమి, ఎన్డీఏ అంటేనే గుడ్ గవర్నెన్స్ మోదీ గారు. నిన్న మోదీ గారు మాట్లాడుతూ మన తెలుగు రెండు రాష్ట్రాలని చాలా కొనియాడడం జరిగింది, మెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకున్నాడు, పవన్ కళ్యాణ్ని మెచ్చుకున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ అంటే పవనం అంటే గాలి కాదు సునామీ అని చెప్పిండు. చూడాలా. సో రేపు ప్రమాణ స్వీకారం మోదీ గారిది, రేపు ప్రమాణ స్వీకారం ఉంది. అదేవిధంగా నితీష్ గారు మాట్లాడుతూ ఇట్లాంటి లీడర్ని మనం ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి మెచ్చుకున్నాడు. మన చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల చరిత్ర రాజకీయ జీవితంలో ఎంతోమంది నాయకులను చూసినా కానీ మోడీ గారు లాంటి నిబద్ధత కలిగినటువంటి నాయకుని నేను చూడలేదు. మధ్యలో నేను కొన్ని అపోహలున్నా కూడా వాటినన్నింటినీ నేను పటాపంచలు చేసుకున్నా. ఈరోజు మేమందరం మోడీ గారితోనే ఉంటాం. మోడీ గారు ఏ విధంగా ఈరోజు భారతదేశాన్ని మన ప్రపంచవ్యాప్తం చేస్తున్నారో మేమంతా సపోర్ట్ చేస్తాం. భారతదేశానికి ముందుకు తీసుకుపోయే క్రమంలో ఏ విధంగా అయితే తీసుకెళ్తున్నాడో మేము మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నితీష్ కుమార్ వీళ్ళందరూ కూడా మోదీ గారిని మెచ్చుకోవడం జరిగింది. కేసీఆర్ 2 లక్షల కోట్ల గంగలో పోసిండు, కమిషన్ల కక్కుర్తో ఇరిగేషన్ శాఖ నాశనం చేసిండు ఉత్తమ్ కుమార్ గారు నిన్న ఆల్రెడీ కాళేశ్వరం బ్యారేజ్కి, తమ్మిడిహట్టి అండ్ మేడిగడ్డ వీటినన్నిటి మీద అన్నారం బ్యారేజీ నిర్మాణంలో లోపాలు మంత్రికి వివరించిన ఇంజనీర్లు ఇవన్నీ పర్యవేక్షణ చేస్తున్నాడు. చూడాలా ఇది వట్టిదేనా, మరి కరెక్ట్గా అన్నీ వచ్చిన తర్వాత ఫైళ్ళన్నీ ఎక్కడ పెట్టుకుంటారో చూడాలా. నేడు చేప ప్రసాదం పంపిణీ మళ్ళీ ప్రజావాణి షురు. సో ఎవరన్నా ఇంకా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. త్వరలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ పోస్ట్ ఎవరికి దక్కునో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాకనే మాట్లాడుకున్నాం మనం. ఒక టీచర్, కొన్ని ప్లేస్లలో టీచర్లు ఉంటారు కానీ స్టూడెంట్స్ ఉండట్లేదు. కొన్ని ప్లేస్లలో ఒక్క టీచర్కి 150 మంది, 100 నుంచి 150 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఇవన్నీ ఒక చర్యలు తీసుకోవాలి. హెడ్ మాస్టర్లు 763, స్కూల్ అసిస్టెంట్స్ 5123, పీడీ ఎస్ఏ లాంగ్వేజ్ 10,479, మొత్తం 18,495 మంది అంట. టీచర్ల బదిలీలు నేటి నుంచే పదోన్నతుల ప్రక్రియ కూడా ప్రారంభం. 2 మల్టీ జోన్లకు వేర్వేరు షెడ్యూలు, టెట్ లేకున్నా ప్రమోషన్లట. ఇంజనీరింగ్ ఫీజుల పెంపు, కాంగ్రెస్ ఇక పతనమే, ఇంకో 10 ఏళ్ళైనా ఆ పార్టీ 100 సీట్లు దాటదు. నీట్గా అక్రమాలు, అసాధారణ రీతిలో 67 మంది టాప్ ర్యాంక్. మద్యం కొరత మతలబ్, ఉద్దేశపూర్వకంగానే బకాయిలు చెల్లించలేదా? ఎక్సైజ్ శాఖ వేసవి ప్రణాళికలకు ఆటంకాలు, స్టాక్ కోసం ఇండెంట్లు పెట్టనివ్వని వైనం. ఇది కూడా మనము రన్ చేయాలి. అయితే మద్యం కొన్ని డూప్లికేట్ బ్రాండ్లు ఈ మధ్యనే చూసినాం.
ఆ డూప్లికేట్ బ్రాండ్లు మళ్ళీ మన దగ్గరికి రాబోతున్నాయి. అంటే అది తాగితే ప్రజలకి అనారోగ్యం. సో కృత్రిమ కొరత సృష్టించాలనుకుంటున్న వ్యాపారస్తులు మద్యం కొరతపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతుంది. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనిది ఈ విధంగా ఇప్పుడు ఒకేసారి పలు కొత్త కంపెనీలకు అనుమతులు ఇవ్వడం వివాదాస్పదం అవుతుందట. చూడాలి రేవంత్ అన్న, మళ్ళీ ఆంధ్రాలాగా మాత్రం చేయకు. గ్యాస్ స్టవ్ పక్కన వంట నూనె పెడితే క్యాన్సర్ ముక్కు. వ్యాపారుల చేతికి అన్నదాత విలవిల. యాసంగికి పెట్టుబడి అందక అవస్థ. ఎలాగోలా పంట వేసేందుకు అప్పులు. తీరా నీళ్ళందక ఎండిన పొలాలు. పంట నష్టంతో అప్పు కట్టలేక తిప్పలు. వడ్డీలతో పీడిస్తున్న వ్యాపారులు. వెలుగులోకి వచ్చిన దారుణాలు. 2040 ప్రామిసరీ నోట్లు. రేవంత్ అన్న, మొన్ననే చెప్పినాం, వర్షాలు పడుతున్నాయి, రైతులకి పెట్టుబడి కావాలి, పెట్టుబడి లేదు. రైతులకి పెట్టుబడి లేకపోతే వాళ్ళకి అప్పులు ఇచ్చేటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే అప్పు ఇస్తారు, పంట మొత్తం గుంజుకపోతారు. పాపం వ్యవసాయదారులు వాళ్ళకి లెక్కలు సరిగా రావు. పంట పండించడం ఒకటే తెలుసు. వేసినామా, పంట వచ్చిందా, ఇంత పొట్టకు తిన్నామా, గంతే ఉంటుంది. కానీ ఊర్లలో వ్యాపారులు వాళ్ళకి అప్పులు ఇచ్చి వడ్డీల మీద వడ్డీలు వేసి వాళ్ళు నడ్డి విరుస్తారు. దాంతో అదొకటే కాదన్నట్టు ఇక నకిలీ విత్తనాలు. ఏదో ఊర్లో ఒక దుకాణం ఉంటుంది, ఆ దుకాణం పోయి విత్తనాలు ఇవ్వమంటారు, వడ్లు ఇవ్వమంటే వాళ్ళు ఏదో ఒక విత్తనాలు ఇస్తారు, అది వేస్తారు. అది పంట తీరా సరిగా రాకపోతే దానికి ఒక మందు కొట్టమంటారు. ఆ మందు కొట్టిన తర్వాత సో ఇంకా ఏదో రోగం వస్తే మళ్ళీ ఇంకొక పురుగుల మందు వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. కాబట్టి విత్తనాలు మంచిగా ఉంటే మంచి పంట వస్తుంది. అండ్ పంట వేసే ముందు రైతుకు అన్ని వివరాలు సక్రమంగా అందిస్తే, మంచి భూములు మంచిగా ఉన్నాయి ఇప్పటికి కూడా, విత్తనాలు మంచిగా ఉంటే ఎలాంటి రోగాలు కానీ వీటిని తట్టుకునేటువంటి విత్తనాలు. ఫస్ట్ కరెక్ట్ విత్తనాలు ఇద్దాం రైతులకి. ఎరువులు విత్తనాలు పెట్టుబడి ఇవి రైతుకుంటే ఒక్క పంట కాలం ఆనందంగా ఉంటాడు రైతు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, ఎవరికైనా మంచి విత్తనాలని, మంచి ఎరువులని, మంచి పురుగుల మందుని నకిలీ లేకుండా చూడమని చెప్పేసి చిత్రగుప్త్ ద్వారా విజ్ఞప్తి. కాబట్టి ఇక్కడ చూసుకుంటున్నాం మనం, వ్యాపారుల చేత చిక్కి అన్నదాతల విలవిల. అంగట్లో తెలంగాణ పోలీస్ డాటా ఇటీవల హై చూసిరా. ఫోన్ హ్యాకింగ్ మీరు ఒక్కరే కాదు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా ఎన్ని ఘోరాలు చూస్తామో చూద్దు. వక్రబుద్ధి అక్రమ సంపాదన. రెవెన్యూ శాఖలో ఓ ఉద్యోగి లీలలు. భూమి లేకున్నా తల్లి పేర పట్టా. సహకరించిన అప్పటి తహసీల్దార్. 6 ఏళ్లుగా రైతు బంధు లబ్ధి. సమగ్ర విచారణకు ప్రజల డిమాండ్. రైతు బంధు ఎన్నో అవకతవకలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి చాలా తప్పులు ఉన్నాయి. బయట పెడితే మస్తుగా ఉంటాయి. భూమి కొందరికి లేదు, కానీ పాస్బుక్లో మాత్రం ఉంటుంది. అండ్ దానికి రైతు బంధులు వస్తాయి. కొందరికి భూమి ఉంటుంది, పాపం పట్టాలే ఉండయి. ఎన్ని అవకతవకలు. ఎప్పుడు పరిష్కరిస్తారు? 6 నెలలు అయింది. భూ సర్వే చేయాలంటే 1,00,000 డిమాండ్ చేసిండట. అది అమ్ముకుంటేనే వస్తుందో లేదు.
ఇగో ఇందాకనే చెప్పినాం కదా, మద్యం కొరత మతలబ్. ఇగో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సోమ్ డిస్టిలరీస్ కల్తీ బీర్ సీసాలను ధ్వంసం చేసిన ఫోటోను బహిరంగ లేఖ జత చేసిన క్రిషాంక్. అంటే దీన్ని బట్టి ఒక మాఫియా మన తెలంగాణ మీద, అతిపెద్ద మాఫియా. ఇంతకుముందే కవిత కింగ్ అక్కడే ఉంది, మరి ఇంకో కొత్త వాళ్ళు ఇక్కడ అరంగేట్రం చేయబోతుండ్రా, జాగ్రత్తగా ఉండాలి. భారీ వర్షం, పొంగుతున్న వాగులు, 80 క్వింటాల వరి విత్తనాలు సీజ్, అనుమతి లేకుండా ప్యాక్ చేసినందుకు. 50 మందిలోపు విద్యార్థులున్న బడులను విలీనం చేయాలి. ఎందుకు? ఇప్పుడు టీచర్ ఉద్యోగ 50 మంది విద్యార్థులు ఉన్న స్కూళ్ళని మూసేయాలన్న. టీచర్స్ దొరకట్లేదా? టీచర్స్ దొరకరా? ఉన్న బడులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి కదా, టీచర్స్ని పెట్టండి. ఇన్ఫ్రాస్ట్రక్చరు, టీచర్సు అన్నీ బాగుంటే పిల్లలు వస్తారు. ఎవరు కూడా తన పిల్లల్ని పైసలు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాలని ఉండదు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్సు వాళ్ళు బీఈడి, ఎంఈడి, మంచి ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళు కొంచెం బాగా చెప్పగలిగితే, వాళ్ళు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే పిల్లలపైన మన విద్యా వ్యవస్థ ఎక్కడో ఉంటుంది. ఎక్కడో ఉండడం ఏంది, మేమందరం అక్కడి నుంచే వచ్చినాం కదా, మనమందరం అక్కడి నుంచి వచ్చినాం కదా. ఇప్పుడు ఒక 30-40 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులను ప్రతి ఒక్కరిని అడగండి, అప్పుడు అన్ని గవర్నమెంట్ స్కూల్లే కదా, ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళే కదా ఇప్పుడు అందరూ అత్యున్నత స్థాయిల్లో ఉన్నారు కదా. కానీ ఈరోజు లక్షలు ఫీజులు పెట్టి చదివిపిస్తే వాళ్ళు ఏమవుతున్నారు? బయటకు వస్తున్నటువంటి ఒక స్టూడెంట్ను చూసుకుంటే మినిమం కామన్ సెన్స్ ఉండట్లేదు, మినిమం అవేర్నెస్ ఉండట్లేదు, జీవన విద్య అందట్లేదు వాళ్ళకి.